జీవన్ రెడ్డికి కాంగ్రెస్ లో బుజ్జిగింపులు కొనసాగుతున్నాయి. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు శ్రీధర్ బాబు అలాగే అద్దూరి లక్ష్మణ్ కోరారు. మంత్రులు సమస్యలు ఏమైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ లో బుజ్జిగింపులు కొనసాగుతున్నాయి. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు శ్రీధర్ బాబు అలాగే అడ్లూరి లక్ష్మణ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పార్టీ మార్పుపై పునరాలోచించారని వారు కోరారు. సమస్యలు ఏమైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మంత్రులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సీనియర్ నేత జీవన్ రెడ్డికి భుజగింపుల పర్వం అనేది కొనసాగుతుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుపడుతూ ఆ జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే మాత్రం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాజకీయ దుమారాన్ని రేపాయని చెప్పవచ్చు. ఇక జీవన్ రెడ్డి మార్పు తథ్యమని చెప్పి సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారు. అది కూడా ఈ నెల 24, 25 ఈ 2 తేదీలో పార్టీ మారబోతున్నదని చెప్పి చర్చ జోరందుకుంది. ఇటు జీవన్ రెడ్డి అనుచరులు కూడా జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటికి పరోక్షంగా మద్దతు ఇస్తూ పార్టీ మారబోతున్నారని చెప్పి వారంతా కూడా గుసగుసలాడుతున్న నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్తారా లేదా బీజేపీకి వెళ్తారని చర్చ రాజకీయ వర్గాల్లో చోటు చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డికి మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వీరంతా కూడా ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నివాసంలో భేటీ కావడం జరిగింది. ఇటీవల మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే చొప్పదండి కలిసిన సందర్భంలో పార్టీ మారే అంశం పైన పునరాలోచించుకోవాలని చెప్పిన సందర్భంలో కొంత ససేమీర అన్నట్లుగానే చర్చ జరిగింది. ప్రస్తుతం అయితే ఇటు మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిని కొంత బుజ్జగింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే పార్టీ మారే అంశం పైన జోరుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్కు వెళ్లేందుకు లైన్ కూడా క్లియర్ అయినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇటీవల కూడా శ్రీధర్ బాబు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ మారరు, అది ఖచ్చితంగా పార్టీ చూసుకుంటుందని చెప్పి కామెంట్ చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నివాసానికి ఇటు శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వీరంతా వెళ్లి జీవన్ రెడ్డితో ప్రస్తుతం అయితే సంప్రదింపులు చేస్తున్నారు. ఇటు గతంలో కూడా జీవన్ రెడ్డి అసహనంతో ఉన్న సందర్భంలో కూడా శ్రీధర్ బాబు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. జీవన్ రెడ్డికి అదేవిధంగా శ్రీధర్ బాబుకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు మాట జీవన్ రెడ్డి జవదాటడని చెప్పి ఇటు కొంత కాన్ఫిడెంట్ కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే శ్రీధర్ బాబు అదేవిధంగా జీవన్ రెడ్డి ఇద్దరు కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇటు పార్టీ మారే అంశం పైన పునరాలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 40 ఏళ్ల పైగా కొనసాగినటువంటి జీవన్ రెడ్డి ఇటీవల పార్టీ మార్పు అంశం అనేది మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు కాంగ్రెస్ పార్టీ వీడినట్లయితే కొంత ఆ పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కొంత స్ట్రాంగ్గా ఉండాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నేతను పోగొట్టుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు మాత్రం ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 5 నిమిషాల కిందటే వీరు భేటీ అయ్యారు. మరొక అరగంట సేపు వీళ్ళ భేటీ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీధర్ బాబు అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వీరు చెప్తే మాత్రం ఖచ్చితంగా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారనే భావన మాత్రం ఇటు పార్టీ శ్రేణిలో నెలకొన్న నేపథ్యంలో ఇటు వీరి భేటీ మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి మాత్రం ఒక ప్రధానమైన డిమాండ్ మాత్రం షరతులు పెడుతున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో కూడా ఖచ్చితంగా ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏంటంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం, వారితో పూర్తి 10 మంది ఎమ్మెల్యేలు అవుతుందో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఎటువంటి సంబంధం లేకుండా కాంగ్రెస్ ఉండాలి. అటువంటి షరతు కట్టుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్లో కొనసాగే అంశాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతం అయితే జగిత్యాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మాత్రం జీవన్ రెడ్డి ఒప్పుకోలేకపోతున్నారు. అతనికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్లో ప్రయారిటీ ఇవ్వడమేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి తనకు మరొక 2 ఏళ్ళు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆ సమయంలో తనకు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా, తన మంత్రి పదవికి అర్హుని కాదా, తను ఆశించడంలో తప్పేంటనే చెప్పే డిమాండ్ కూడా వినిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డిని కొంత పార్టీ పట్టించుకోవాలని చెప్పి విమర్శలు కూడా వ్యక్తమవుతాయి. జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ
తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం వివరిస్తున్నటువంటి అంశాలపైన కావచ్చు ఓపెన్గానే ప్రశ్నించడం జరిగింది. ఒక రకంగా ప్రతిపక్షాలకు ఊతమిచ్చే విధంగా జీవన్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్లో చర్చ జరిగింది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి ఆ పార్టీ మారే అంశం పైన ఇటు మంత్రులు చర్చిస్తున్నారు. జీవన్ రెడ్డిని ఒక బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది? ప్రస్తుతం అయితే ఇటు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీరు భేటీ అయిన తర్వాత జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారా, లేకపోతే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, లేకపోతే పార్టీ తన అనుచరులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ మేరకు ఇతర పార్టీలోకి వెళ్తారని మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తిరిగి కాంగ్రెస్లోనే కొనసాగుతారా, లేకపోతే తన డిమాండ్లు అన్నీ కూడా ప్రస్తుతం మీద అధిష్టానం ముందు ఉంచారా? ఆ అధిష్టానం తన డిమాండ్లు నెరవేరుస్తుందా లేదా అనేది మాత్రం వేచురాలి. ఇంకా కూడా భేటీ తర్వాత ఎటువంటి అంశాలను వెలువస్తారో మరికాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.